నాగనాథ్ గారు, మార్చి 3, 2026 మంగళవారం చంద్రగ్రహణం అని అంటున్నారు కదా సార్. అవును. అయితే ఈ గ్రహణ ప్రభావం వల్ల మనిషి యొక్క మానసిక స్థితి, మనుగడ, శ్రేయస్సు మీద అసలు ఎటువంటి ప్రభావం చూపిస్తుందంటారు? ముఖ్యంగా మీనరాశి వారిని తీసుకుంటే ఈ గ్రహణం రోజు, గ్రహణ సమయంలో వారిలో వచ్చే మార్పులు కానివ్వండి, వారి యొక్క మానసిక పరిస్థితి కానివ్వండి, ఏ విధంగా ఉంటుంది? వారు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలంటారా? మాధవి గారు, ఉమ్, 3వ తారీఖు మార్చి 2026 కరెక్ట్గా 3:20 మధ్యాహ్నం నుంచి 6:47 వరకు గ్రహణ కాలం. ఉమ్, పుబ్బా నక్షత్రము సింహరాశిలో ఈ గ్రహణం అంటే కేతుగ్రస్త చంద్రగ్రహణం అంటారు. ఓకే. ఈ గ్రహణం ఏర్పడుతుంది. అయితే 6 గంటలు అంటే భారతదేశంలో 6:27 నుంచి ఉమ్, సుమారు అంటే 12 నుంచి 14 నిమిషాలు ఉంటుంది. ఇది ఈశాన్య భారతదేశంలో ఉమ్, కొన్ని ప్రాంతాల్లో ఈ యొక్క గ్రహణాన్ని మనం వీక్షించవచ్చు. ఓకే. ఇది గ్రహణ కాలానికి సంబంధించింది అంటే టెక్నికల్ ఇన్ఫర్మేషన్. ఉమ్, ఇప్పుడు మనము మీనరాశి వాళ్ళకి మనుగడ, వాళ్ళ మానసిక స్థితి అన్నారు. ఉమ్, మీనరాశి వాళ్ళ మానసిక స్థితి ఏంటి అసలు? వాళ్ళ మానసిక స్థితికి ఈ చంద్రగ్రహణానికి ఎలా రిలేటివిటీ అది? ఓకే. అసలు చంద్రుడిని జ్యోతిష శాస్త్రంలో మనుక్కారకుడు అన్నారు. అవును. మరి చంద్రగ్రహణానికి జ్యోతిష శాస్త్రంలో ఉన్నటువంటి ఈ మనుక్కారకుడు అని రాశి రూపంలో చెప్పినటువంటి జ్యోతిష శాస్త్రానికి రిలేటివిటీ ఏంటి అసలు? ఉమ్, అసలు నిజంగా గ్రహణ కాలంలో గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది. ఉమ్, మన గురుత్వాకర్షణ శక్తి జనరల్ గా భూమికి ఉంటుంది. ఉంటుంది. ఉమ్, సో ఆ టైంలో ఆ గురుత్వాకర్షణ శక్తి యొక్క ప్రభావం, తీవ్రత, మనుగడ అంటే మనిషి మనుగడతో పాటు జీవరాశులు, ఉమ్, ప్రకృతి మీద కూడా దాని ప్రభావం ఉంటుంది అని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. అవును. దీన్ని ఖగోళం నిర్ధారించలేదు, ఉమ్, క్లియర్ గా చెప్తున్నాను. yes. అయితే ఇది కేవలం సాంప్రదాయ జ్యోతిష్యులు కానీ మన పూర్వీకులు కానీ జ్యోతిష్యులు చెప్పిన విషయమేనా ఉమ్, అంటే లూనార్ ఎక్లిప్స్ టైంలో మూడ్స్ కానీ, మనిషి బిహేవియరల్ ప్యాటర్న్ కానీ, రొటీన్ లైఫ్ కానీ, ఉమ్, రొటీన్ ఎనర్జీ కానీ స్కాటర్ అవుతుందా, డిస్టర్బ్ అవుతుందా ఉమ్, అంటే దానికి ఒక బ్యూటిఫుల్ ఎవిడెన్స్ ఉంది. ఓకే. మీనరాశి వాళ్ళందరూ గమనించండి. ఉమ్, ఇది అమెరికన్ జర్నల్ రిపోర్ట్. ఇది ఉమ్, అంటే లూనార్ ఎక్లిప్స్ టైంలో ఓకే. స్లీప్ డిజార్డర్, మూడ్ స్వింగ్స్, ఉమ్, అబ్నార్మల్ బిహేవియరల్ ప్యాటర్న్ అండ్ ఓకే. అగ్రెసివ్ బిహేవియర్ ప్యాటర్న్, సబ్మిసివ్ బిహేవియర్ ప్యాటర్న్, ఇవన్నీ కూడా ఈ బిహేవియరల్ ప్యాటర్న్స్ మీద ఉమ్, వర్క్ చేసినటువంటి ఒక జర్నల్ రిపోర్ట్. ఇది మీకు వెబ్సైట్ లో కూడా ఉంటుంది, మీకు పక్కన స్క్రోలింగ్ లో కూడా కనిపిస్తుంది, ఓకే. కావాలంటే మీరు చూడొచ్చు అది. ఉమ్, ఈ రిపోర్ట్ ఇచ్చింది కూడా స్కాట్లాండ్ లో సైకియాట్రిస్ట్, ప్రాక్టీసింగ్ సైకియాట్రిస్ట్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, ఓకే. అతను షేర్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. ఇది చాలా సందర్భాల్లో నేను ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ఉమ్, ఈ రిపోర్ట్ అక్కడ చూపించాను. డిపార్ట్మెంట్ ఆఫ్ అస్ట్రానమీ, ఫిజిక్స్ డిపార్ట్మెంట్ వచ్చిన ప్రొఫెసర్స్ కూడా చూపించాను. ఉహు, వాళ్ళు కూడా చూశారు, ఇది చదివారు. ఓకే. ఓకే, మనకి గతంలో గ్రహణ కాలంలో మనం సూర్యుడిని చూసినా, చంద్రుడిని చూసినా గ్రహణం మొహర్రి అని, ఉమ్, గ్రహణం అవును. మొహర్రి అంటే గ్రహణం మొరి మోతి, అంటుంటారు. అట్లా అవును, అంటే వికృతమైనటువంటి వస్తుంది. ఆకారంతో ఉమ్, పిల్లలు పుడతారు, అట్లా ఉమ్, ఉండేది. అవును. అక్కడ వరకు ఇది నేను స్కూల్లో ఉన్నప్పుడు కూడా గ్రహణం మొర్రే విన్నా తప్ప అంతకు తక్కువ నెక్స్ట్ లెవెల్ రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ నేను చూసింది ఇది ఒకటే. ఓకే. కానీ నిజంగా చెప్పాలంటే వాళ్ళు చేసిన రీసెర్చ్ కి, ఉమ్, జ్యోతిష శాస్త్రానికి చంద్రుడి యొక్క స్థానానికి రిలేటివిటీ ఏంటి? అవును. చంద్రుడు, మీరు జన్మకాలం ఉంటుంది కదా మేడం, ఒక శిశువు అవును. జన్మకాలంలో ఉమ్, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఆఫ్ బర్త్ తీసుకున్నప్పుడు ఆ టైం ఏదైతే ఉంటుందో ఫలానా నక్షత్రం, పాదం, ఫలానా రాశి అని నిర్ధారించబడుతుంది. ఉమ్, ఈ రాశిలో పుట్టిన వాడికి పుట్టుకతోనే అంటే శిశువు గర్భసంచిలో నుంచి బయటికి రాకముందే వాడికి ఒక స్వభావం ఉందని జ్యోతిషం చెప్పింది. ఓకే. గర్భసంచిలో నుంచి శిశు జన్మం జరిగిన భూమి మీదకి వచ్చిన తర్వాత అనుభవాలు, ఉమ్, సామాజిక పరిస్థితులు, కుటుంబ పరిస్థితుల నుంచి ఒక వ్యక్తిత్వం, ఒక దృక్పథం ఏర్పడుతుందని ఉమ్, మోడర్న్ సైకాలజీ చెప్తుంది. అవును. జ్యోతిషం ఏం చెప్తుంది? ఉమ్, శిశువు పలానా రోజు పలానా టైంకి పుడతాడని చెప్పండి, ఉమ్, గర్భంలోనే ఉండనియండి, ఓకే. జస్ట్ టైం ఇవ్వండి, ఉమ్, డేట్ ఇవ్వండి, వాడికి ఇన్స్టింక్ట్స్ ఉంటాయి, వాడి పుట్టుకతోనే వాడికి లక్షణాలు ఉంటాయి అని ఉంటాయి. చెప్తుంది. ఉమ్, అవును. దాని మీద పరిశోధన చేసిన వాళ్ళు ప్రపంచంలో ఎవ్వరు లేడు మేడం, ఉమ్, గట్టిగా చెప్తున్నారు. ఓకే. అదేనా, మీరు ఎలా చెప్తున్నారండి ఇంత డీటెయిల్ గా, అవును. మమ్మల్ని చూసినట్టు చెప్తున్నారు, ఉమ్, అసలు మా కోసమే చెప్తున్నట్టున్నాడు ఉమ్, అని చెప్తున్నారు. అంటే రీజన్ ఏంటి? రీసెర్చ్, అవును. Yes. రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ ఇది. అవును. సో మీనరాశి వాళ్ళకి అసలు వాళ్ళకి పుట్టుకతో అంటే వాళ్ళ బై బర్త్ ఇన్స్టింక్ట్ ఏంటి? ఉమ్, వాళ్ళకి 2 లక్షణాలు ఉంటాయి, చాలా ఉంటాయి కానీ ప్రధానంగా 2 నేను Okay. చూసినవి ఏంటంటే, ఉమ్, వీళ్ళకి భయాలు ఉంటాయి మేడం.
ఫియర్ ఫోబియాస్ ఉంటాయి. 10 మందిలో 7 వేసుకోండి. ఫియర్ అది ఎట్లా ఉంటుందో చెప్తాను. ఫియర్ ఫోబియాస్ ఉంటుంది. రెండోది వీళ్ళకి ఈ భౌతిక ప్రపంచంతో సంబంధం లేనటువంటి ఊహాత్మకమైన ప్రపంచం, హాలుసినేషన్, ఎక్కడో ఒక వింత ప్రపంచంలో బతుకుతాడు. అంటే ఒక జియో పారడైజ్ లో బతుకుతాడు. బయట ప్రపంచంకి వచ్చేటప్పటికి అడ్జస్ట్ కాలేరు. వాళ్ళ ప్రపంచంలో ఉన్నటువంటి దాంట్లో పూర్తిగా సాధించలేరు. అంటే ఒక చేపను మీరు సముద్రంలో వేస్తే ఎలా ఉంటుంది, ఆ సముద్రం నుంచి బయట తీస్తే ఎలా ఉంటుంది, అంత కాంట్రడిక్ట్ సోషల్ ఎన్విరాన్మెంట్ ఫీల్ అవుతారు వీళ్ళు. సో ఈ లక్షణం మీరు చెప్పారు, ఫియర్ అని చెప్పాను. వీళ్ళు ఫియర్ అనేది ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే, వీళ్ళు దేన్నైనా తిరస్కరిస్తారు, గట్టిగా అరుస్తారు, మీ మీద అటాక్ చేసినట్టు మాట్లాడతారు. దాన్ని బట్టి మీరు ఏమనుకుంటారు, వీడు చాలా ధైర్యవంతుడు, తోపు తురుంకాని అనుకుంటారు. కానీ లోపల భయమే ఉంటది. మీరు భయంలో కూడా ఒక డిఫెన్సివ్ మెకానిజం లో కూడా అఫెన్సివ్ బిహేవియర్ ఉంటుంది వీళ్ళకి. ఆత్మరక్షణలో కూడా ఎదురు తిరిగే, ఆత్మరక్షణ వలయంలో కూడా ఎదురుదాడి. అది ఎప్పుడు తెలుస్తుంది, వీళ్ళు ఒక్కళ్ళే ఉన్నప్పుడు తెలుస్తుంది. పక్కన వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు చాలా గొప్ప బలంగా ఉంటారు. ఒక్కళ్ళే ఉన్నప్పుడు మోస్ట్ సెన్సిటివ్, కన్ఫ్యూజ్డ్. అందుకే చూడండి, వీళ్ళకి ఎక్కువగా ఉండే హెల్త్ ఇష్యూస్ లో వీళ్ళకి డెర్మటాలజీ ఇష్యూస్ ఉంటాయి. స్కిన్ అంటే హైపర్ సెన్సిటివ్. చిన్న వెదర్ చేంజ్ అయినా, వెదర్ కొంచెం చల్లగైనా నాజల్ ఎఫెక్ట్ అవడం, కోల్డ్ అయిపోవడం, కాఫ్, స్కిన్ ప్రాబ్లమ్స్ రావడం, చాలా మటుకు వీళ్ళకి వెదర్ రిలేటెడ్, స్ట్రెస్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ వస్తాయని చెప్తారు. అంటే ఎంత సెన్సిటివ్ ఉంటే వస్తాయి చెప్పండి. సో వీళ్ళకి ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, వీళ్ళకి మూడ్స్ వీళ్ళ పర్సనాలిటీలో వీళ్ళకి మూడ్స్ ఎలా ఉంటాయి. వీళ్ళకి సోమవారం చెప్పింది మంగళవారం గ్యారంటీ ఉండదు. అంటే వీళ్ళు కేవలం మాటలతోని, నాలుకతో బతుకుతారని జ్యోతిష్యాలు ఉంటుంది. ఎందుకు అలా ఉంటుంది అంటే, వీళ్ళు మొహమాటం మేడం. మొహమాటానికి ప్రామిస్ చేసేస్తారు, తర్వాత రియాలిటీలోకి వస్తారు. అరే మనం మన అర్హతకు మించి చెప్పేసామే, మరి ఎలా నిలబెట్టుకోవాలి, నిలబెట్టుకోలేకపోతే ఏం చేస్తారంటే దానికి నానార్థాలు చెప్తారు అనమాట. అప్పుడు అలా ఉంది, ఇలా ఉంది అని. దాని అన్నిటి వెనక కారణం ఏముంటుంది అంటే మొహమాటం, షై, రిజర్వ్నెస్ అండ్ వెరీ కైండ్నెస్ కూడా ఉంటుంది. ఈ లక్షణాలు వీళ్ళ గ్రహణ కాలంలో ఎలా చూసుకోవాలి. ఓకే, గ్రహణ కాలంలో వీళ్ళు ఎలా అబ్జర్వ్ చేసుకోవాలి వీళ్ళంటే, వీళ్ళు మొహమాటానికి పోయి ప్రామిస్ చేసినవి కొన్ని ఉంటే, ఇంకొకటి ఏం చెప్పే వీళ్ళకి, వీళ్ళ హైపర్ సెన్సిటివిటీ వల్ల వీళ్ళు చాలా సందర్భాల్లో వీళ్ళు మీతో మాట్లాడి వెళ్ళిపోతారండి. వాళ్ళ బిహేవియర్ వస్తే మీరు ఏమనుకుంటారంటే, వీళ్ళకి నేను గుర్తున్నా లేదనుకుంటారు. కానీ 24 hours వాళ్ళు మీ గురించి ఆలోచిస్తుంటారు. పైకి చెప్పరు, పైకి చెప్పరు. ఏదో ఒక సందర్భంలో చెప్తారు, తెలుసా నేను రోజు నీ గురించి ఆలోచిస్తున్నా అని చెప్తారు. అప్పుడు మీరు షాక్ అయిపోతారు, ఇదేంటి బిహేవియర్ ఇలా ఉంది, థాట్ ప్రాసెస్ ఎలా ఉంది, ఏంటి అర్థం కాదు. సో వీళ్ళు జనరల్ గా ఒక మనిషితో రిలేషన్ ఏర్పడితే అది జీవితకాల రిలేషన్ ఉంటుంది మేడం. వాళ్ళని తొందరగా ఎవరు నమ్మరు. వాళ్ళు నమ్మారనుకోండి అది లైఫ్ లాంగ్ ఉంటుంది. సో వీళ్ళకి గమనించాల్సింది ఏంటంటే, గ్రహణ కాలంలో వీళ్ళకి వచ్చేవన్నీ కూడా పాస్ట్ రీకలెక్షన్, ఎమోషన్ బేస్డ్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. అంటే గడిచిపోయినటువంటి కాలం, వాటి గురించి, వర్తమానం భవిష్యత్తుకు సంబంధించి కాదు, భూతకాలం, పాస్ట్. అప్పుడు అలా జరిగింది, ఇప్పుడు ఇలా జరిగింది, మా అన్న అట్లా చేశాడు, మా తమ్ముడు ఇట్లా చేశాడు, ఇవన్నీ ఉంటాయి చూడండి. ఇదే వీళ్ళని తినేస్తుంది. సో వీళ్ళు కొన్ని ప్రామిసెస్ చేసినవి నిలబెట్టుకోలేక, ఆ నిలబెట్టుకోవడం కోసం వీళ్ళు రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికో ప్రామిస్ చేస్తారు, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, అప్పు తెచ్చి చేస్తారు, కానీ మాట పడరు. వీళ్ళలో థింకింగ్ ఎట్లుంటుంది తెలుసా మేడం, పరువు నిలబెట్టుకోవడం కోసం, ఇమేజ్ కోసం వీళ్ళు చాలా సూపర్ఫిషియల్ గా, ఆర్టిఫిషియల్ గా తయారవుతారు. ఎవరన్నా చేస్తారా మేడం, మీకు డబ్బులు లేకపోతే లేవు, ఉన్నవో చెప్తారు. అప్పు చేసి మరి ఎక్కడెక్కడ నుంచి బెగ్ బార్ స్టీల్ తీసుకొచ్చి అవతల వాళ్ళ దగ్గర ఇమేజ్ చెడిపోకూడదు అని చేస్తారా? వీళ్ళు చేస్తారు. ఈ మీన రాశి వాళ్ళకి లక్షణం ఉంటుంది. సో ఒక రకం చెప్పాలంటే, వీళ్ళకి తెలియకుండానే ఒక సూడో పర్సనాలిటీని ప్రపంచం ముందు పెడతారు. అది ఒరిజినల్ కాదు, అది దట్ ఇట్ ఈస్ నాట్ ఒరిజినల్. అంటే చైనా మేడ్. అర్థమైందా? ఈ చైనా మేడ్ నుంచి వాళ్ళు ఒరిజినల్ కి రావాలి. ఈ చైనా మేడ్ నుంచి ఒరిజినల్ కి రావాలంటే ఏం కావాలి? ఫస్ట్ మీకు అక్కడ ఎవడు ఏమనుకుంటే ఏంటి అనే గట్స్ రావాలి. ఏమని చెప్పా ఫస్ట్, వీళ్ళకి ఫియర్, ఫోబియాస్ ఉంటాయని చెప్పా. అవునా? ఈ ఫియర్ అగేన్స్ట్ వాట్? మీరు ఏదైనా ఒక బుక్ లో చూపించండి మేడం, నేను చెప్పినవన్నీ. ఫియర్ అగేన్స్ట్ దేర్ ఇమేజ్,
బ్యాడ్ Okay. ఇమేజ్, మ్మ్. నాకు చెడ్డ పేరు వస్తుందేమో, నా గురించి ఏమనుకుంటారేమో. అదే అదే. అది వాళ్ళని మొత్తం ఎంత అంటే నర్వస్ చేసి బాడీలో షివరింగ్ కూడా తెచ్చేస్తుంది వాళ్ళకి. మ్మ్. అంటే అంత సెన్సిటివ్ ఇమేజ్ ని వీళ్ళు ఉంటుంది. సెల్ఫ్ ఇమేజ్ లా క్రియేట్ చేసుకుంటారు. మ్మ్. ఇవన్నీ మనం గ్రహణం రోజు ఎలా రిలేటివ్ అంటే కూడా ఒక విషయాన్ని చెప్పాలి వీళ్ళకి. మ్మ్. మనకి ఇది క్రికెట్ బాల్, ఇది అవును. గ్రావిటేషనల్ ఫోర్స్ అంతా కూడా మనకి భూమి మీద ఉన్నప్పుడు మ్మ్. ఒక ప్రాంతంతో సంబంధం ఉండదు. ఉండదు. మ్మ్. గ్రావిటీ ఈజ్ ఆన్ లూనార్ ఎక్లిప్స్ టైంలో గ్రావిటేషనల్ ఫోర్స్ ఇంటెన్సిటీ మ్మ్. ఆన్ ద ఎర్త్ అవును. ఇట్ ఈస్ మోర్ ఆర్ ఎల్స్ ఇట్ ఈస్ మోర్ కాంటెంప్లేటివ్. మ్మ్. అప్పుడు ఒక ప్రాంతంకి సంబంధం ఉంది, ఇంకో ప్రాంతంతో సంబంధం లేదు మ్మ్. అనుకున్నప్పుడు ఇదే బాల్ ని మీరు ఒక కర్రతో కానీ బ్యాట్తో కానీ మీరు కొట్టినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అవును. మీకు ప్రతి రాశికి చెప్తున్నాను ఎందుకంటే సో దట్ నెక్స్ట్ టైం గ్రహణాలు వచ్చినప్పుడు ఈ బ్యాట్ బాల్ ఇప్పుడు ఇట్లా వరల్డ్ కప్ సిరీస్ నడుస్తుంది కాబట్టి ఇది వాళ్ళ బ్రెయిన్ లో అవును. ఉండాలి. మీరు ఒక్కసారి దీన్ని ఏ ప్రాంతంలో కొట్టినా మ్మ్. ఆ ప్రాంతంతో పాటు మిగతా బాల్ అంతా అంతా కూడా కూడా వైబ్రేట్ అవుతుంది. అవుతుంది. కాకపోతే ఇక్కడ ఒక్క ప్లేస్ లో తగులుతుంది చూడండి మేడం. మ్మ్. ఈ ఒక్క ప్లేస్ లో ఏమవుతుంది మీకు, ఆ బికాస్ ఆఫ్ ద ఫోర్స్ ఇక్కడ ఒక ప్యాచ్ లాంటిది లేకపోతే ఇక్కడ ఒక డిస్టర్బెన్స్ కానీ క్రియేట్ క్రియేట్ అవుతుంది. అవుతుంది. ఎస్. సో మీరు ఈ ప్యాచ్ ని ఎట్లా చూసుకోవాలంటే, ఇవాళ మీరు ఏదైతే గ్రహణ కాలం 3వ తారీఖు మార్చిలో 2026లో ఏదైతే గ్రహణ కాలాన్ని మనం మాట్లాడుతున్నామో, అవును. ఈ గ్రహణ కాలంలో వీక్షణ మ్మ్. ఈ పర్టికులర్ ఏరియా నుంచి మాత్రం మనకి వీక్షణ వస్తుంది. అది వీక్షణ ఉంటది. అవును. అది ఇవాళ ఇదే ఉండొచ్చు, రేపు ఇంకోటి ఉండొచ్చు. ఇంకోటి. అవును. బట్ ఆ పర్టికులర్ ఏరియా దట్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ సోర్స్ టు వ్యూ ఎస్. ద lunar eclipse. But what about the gravitation? Remaining, yes. Gravity. అవును. It is the entire earth. It's the entire earth. ఎస్. భూమి మీద మొత్తం ఉంటుంది. సో మరి ఇలా భూమి మీద మొత్తం ఉన్నప్పుడు ఒక పర్టికులర్ రాశి 360 డిగ్రీలే కదా. అవును. ఈ భూమికి సంబంధించిన ఆరానే తీసుకున్నారు వీళ్ళు క్యాలిక్యులేషన్. 27 నక్షత్రాలు, అవును. లక్షల నక్షత్రాలు ఉంటాయి. అలాంటప్పుడు ఒక రాశికి ఎలా మనం చెప్తామంటే ఈ రాశి వాళ్ళు సూర్యగ్రహణం, ఈ చంద్రగ్రహణం చూడకూడదు, అవును. ఈ నలుగురికి అద్భుతాలు జరుగుతాయని ఎట్లా చెప్తాం మనం? చెప్తున్నారు ఆయన. సో ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే మీనరాశి వాళ్ళు ఈ వైబ్రేషన్ ఏదైతే ఉందో గ్రావిటేషనల్ ఫోర్స్, ఇది మీరు భావ రూపంలో అర్థం చేసుకోవాలి. గ్రహణము అనగానే శుద్ధి కాదు. గ్రహణము అనగానే మీరు గురుత్వాకర్షణ శక్తికి వెళ్ళండి. గురుత్వాకర్షణ శక్తి ప్రభావం భూమి మీద అది తీవ్రంగా ఉన్నప్పుడు దాని తీవ్రత మనసు మీద ఎందుకు ఉంటుందంటే, చంద్రగ్రహణం కాబట్టే అవును. చంద్రుడు జ్యోతిషంలో మనసు కింద ఎక్స్ప్లెయిన్ చేశారు కారకుడు కాబట్టి, కాబట్టి. మనసు అంటే ఏంటి? మీ ఆలోచన విధానం, ఎస్. మీ ప్రవర్తన, మీ మాట్లాడే విధానం, ఇది బయట ప్రపంచానికి తెలిసింది. అవును. అదే మీరు ఆలోచన విధానాన్ని లోపల పెట్టుకొని ఎక్స్ప్రెస్ చేయనివి, సప్రెస్ చేసుకున్నవి, అణిచివేయబడినవి అన్ని కూడా మీ అచేతనంలో నిరుగూఢంగా ఉంటాయి. అవును. ఈ అచేతనమే గ్రహణ కాలంలో మిమ్మల్ని శాసిస్తుంది అని జర్నల్ రిపోర్ట్ చెప్తుంది. ఓకే. మీరు బయట ప్రపంచానికి చెప్పుకుంటారు మేడం మీకు డిప్రెషన్ ఉంది అంటే, చెప్పు. మీరు యాంటీ డిప్రెసెంట్స్ వాడుతుంటే కూడా చెప్పరు. ఎస్. అవునా? అవును. మీకు అమెరికా వీసా రిజెక్ట్ అయితే మీ ఫ్రెండ్స్ కి చెప్తారా? చెప్పు. మీరు అమెరికా వీసాకు వెళ్ళినట్టు కూడా చెప్పరు. అవును. సో మనం ఎన్నో రకాలుగా ఆర్గనైజ్డ్ గా ఉంటాం కాబట్టి మన అచేతన స్థితి చాలా రకాల కాంప్లెక్సెస్ తో నిండిపోయి ఉంటది. అది మన చేతన స్థితిని డామినేట్ చేసే డే ఏదంటే లూనార్ ఎక్లిప్స్. ఇది దిట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ద లూనార్ ఎక్లిప్స్ ఓకే. అండ్ హౌ ఇట్ ఎఫెక్ట్స్ ద మైండ్, హౌ ఇట్ ఎఫెక్ట్స్ ద కాగ్నిటివ్నెస్, హౌ ఇట్ ఎఫెక్ట్స్ అవర్ బిహేవియరల్ ప్యాటర్న్. అదే ఆ జర్నల్ వాడు చెప్పింది. ఓకే. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఈ గ్రహణ కాలంలో ఈ వీటిని మనము మన జన్మ రాశిని బట్టి మనము మన అచేతనంగా ఉన్నటువంటి వీక్నెసెస్ ఏంటి, జ్యోతిష్యంలో దాని మూలాల్లో ఏం చెప్పారు. అవును. ప్రతి గ్రంథంలో మీకు మూలాలు ఉంటాయి మేడం. ఆ మిగతా ఫలితాలన్నీ కూడా గ్రహస్థితిని బట్టి, వ్యక్తిగత జాతకాన్ని బట్టి, గోచారాన్ని బట్టి రీసెర్చ్ స్కాలర్స్ రాసిన వాళ్ళ సబ్జెక్టివ్ ఒపీనియన్ అది. కానీ ఫండమెంటల్స్ అందరికి ఒకటే. ఫండమెంటల్స్ అందరికి ఒకటే, కానీ రీసెర్చ్ స్కాలర్స్ రాసింది ఇండివిజువల్ ఒపీనియన్స్ వేరు. ఈ ఫండమెంటల్స్ అన్ని కూడా పుట్టుకతో వచ్చినటువంటి ఇన్స్టింక్ట్, బై బర్త్ ఇన్స్టింక్ట్, స్వభావము వివిధ రాశుల వాళ్ళకి రాసింది. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఈ 2 లక్షణాలే తీవ్రమైనటువంటి అచేతనంగా ఉన్నటువంటి లక్షణాలని ప్రేరేపిస్తుంది. ఆ రోజు గతంలో ఎక్కువగా ఉండిపోయి పోగొట్టుకున్నవి వీటి గురించి ఆలోచించడం, వాటి వెనక కారణం ఏంటి? మీ హైపర్ సెన్సిటివ్నెస్, సో మచ్ ఆఫ్ బాండేజ్ విత్ ద పీపుల్. ఓకే, ఇది మిమ్మల్ని పాస్ట్ రికలెక్షన్ మెమరీలోకి తీసుకెళ్లి బాధ పెడితే, వర్తమానంలో ఏంటి?
మీకు తెలియకుండానే మీ చుట్టుపక్కల ఒక సమాజాన్ని సృష్టించుకొని అదే సర్వస్వం అనుకొని వాళ్ళకి మీరు సుపీరియర్ గా ఉండడం కోసం, వాళ్ళని మీరు శాసించడం కోసం మీరు ఒక సూడో పర్సనాలిటీని క్రియేట్ చేసుకున్నారు. అది మీరు తీసేయండి. చేయగలుగుతారా? తీస్తే ఇంకెందుకు మేడం, ప్రతి ఒక్క ఆస్ట్రాలజర్ డెసిగ్నేషన్ ఏముంటది? ఆస్ట్రో సైకాలజిస్ట్ ఉంటుంది. నో బడీ విల్ సే దట్ ఐ యామ్ ఆస్ట్రాలజర్. అవును, ఆస్ట్రాలజీ ప్రాక్టీస్ చేసే వరకు మీరు ఆస్ట్రాలజర్ మేడం. ఒక్కసారి ప్రాక్టీస్ చేశాక యూ విల్ బికమ్ అన్ ఆస్ట్రో సైకాలజిస్ట్. ఎందుకంటే మనసుని అంత అద్భుతంగా చెప్పింది. ఓకే, సో కాబట్టి గ్రహణ కాలంలో వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది వీళ్ళకి అంతర్చేతనంగా ఉన్నవి, అచేతనంగా ఉన్నవి, వీటిని మనము గ్రహణ కాలంలో అబ్జర్వ్ చేసి మనం నోట్స్ రాసుకోవాలి మేడం. ప్రతి చంద్రగ్రహణం అప్పుడు నోట్స్ రాయాలి. మీరు మార్నింగ్ నుంచి నైట్ వరకు. అది మీరు 4వ తారీఖు 5వ తారీఖు తర్వాత మీరు చెక్ చేసుకోండి. నిజంగా అంతకు ముందర ఉన్న మూడ్స్ ఏంటి, అంతకు ముందు రొటీన్ గా ఉన్న థాట్ ప్రాసెస్ ఏంటి, ఆ రోజు జరిగింది ఏంటి, ఈ రెండింటిని మీరే కూర్చొని అనాలిసిస్ చేసుకోండి. ఆటోమేటిక్ మీకు తెలుస్తుంది ఆ జర్నల్ రిపోర్ట్ నిజమా కాదో తెలుస్తుంది. మన దగ్గర అంత ఓపిక లేదు. మీడియాలో అలాంటి చర్చలు పెట్టేటప్పుడు చంద్రగ్రహణం అప్పుడు నిజంగానే మనము దీన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ సైకాట్రీ, డిపార్ట్మెంట్ ఆఫ్ సైకాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆస్ట్రానమీ వీళ్ళందరినీ ఒక వేదిక మీద పెట్టి ఒక చర్చ పెడదామా అనేటువంటి స్థాయిలో మీడియా లేదు, రాదు కూడా. ఎందుకంటే నేను ఎన్నో వేదికల మీద వెళ్ళిన వాడు చెప్తున్నాను. కాబట్టి మనం అట్లీస్ట్ ఇట్లాంటి సందర్భాల్లో అయినా నిజంగా గ్రహణము అనగానే మనం గ్రహణం అంటే శుద్ధి కాదు. శుద్ధి మనం రోజు చేసుకుంటాం, భయంతో చేసుకునే శుద్ధి కాదు. ఖగోళంలో వచ్చేటువంటి ఒక అద్భుతమైన మార్పుని వీక్షించాల్సినప్పుడు ఆ ఖగోళం యొక్క ప్రభావం, ప్రకృతి యొక్క ప్రభావం మనకి మన అంతర్చేతనంలో ఏముంది, అది ఎటువంటి మార్పుని తెస్తుంది, దాన్ని మనం ఎలా అబ్జర్వ్ చేయాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఆ అర్థం చేసుకొని దాన్ని మనం ఎలా మన ప్రోగ్రెసివ్ లైఫ్ కి మనం ఎలా యాడ్ చేసుకోవాలి. దిస్ ఇస్ వాట్ ఇస్ ద ప్రాసెస్. అదే జ్యోతిషం కూడా చెప్పింది. సో అలాంటి కోణంలో ఆలోచిస్తే మీనరాశి వాళ్ళకి ఖచ్చితంగా ఈ గ్రహణ కాలం పట్ల భయం పోతుంది. ఆల్రెడీ వాళ్ళకి భయాలు ఉంటాయి, భయం పోతుంది. అదొక అద్భుతమైనటువంటి ఖగోళంలో వచ్చే మార్పు కింద తీసుకుంటారు. పాత్ర శుద్ధి, ఆహార శుద్ధి, జలశుద్ధి, శరీర శుద్ధితో పాటు మనశుద్ధి కూడా చేసుకోవడం అన్నది ఇప్పటి నుంచి అట్లీస్ట్ స్టార్ట్ అవుతుంది అన్నది ఒక చిన్న ఆశావాదం. ఓకే సార్, గ్రహణ ప్రభావం వల్ల మీనరాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది, వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్.